పొదుపు రహస్యం. పడమటి తీరాన గణేశుడు, గంగాధరుడు అని ఇద్దరు యువకులుండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. వాళ్ళు యుక్త వయస్కులై తమ బతుకు తెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కాటక ప్రాంతమైపోయింది. అందుచేత వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండే చోట జీవనోపాధి కల్పించుకుందామనుకున్నారు. మనిషి పొట్టకెంత కావాలి? ఎంత అన్నము, ఎండు చేపలు తింటూ ఎంతకాలమైనా బతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగుల్చుకున్నామంటే అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి జీవితంలో పైకి వద్దాం అన్నాడు గణేశుడు. ఇద్దరూ ప్రయాణం చేసి తూర్పు ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పచ్చటి పైరులు కనిపించి వారి కళ్లను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం కూడా బాగా సాగుతున్నది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. 1-2 ఏళ్లపాటు ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటము, ఒకరి బరువు ఒకరి మీద వేయకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్టే అతను వరి అన్నము, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టేసుకోవటం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతను కోడిని కొని వండుకొని తిన్నాడు. దాంతో అతన్ని ప్రాణం లేచి వచ్చినట్టయింది. సుఖంగా తినటానికి కాకపోతే ఎంతో శరీర కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ళు అన్నము, ఎండు చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనంలాగే లేదు. కోడి రుచి అనుక్షణం జ్ఞాపకం వచ్చేది. చివరికి గణేశుడి జిహ్వ చాపల్యమే గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినటానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో మిగిల్చుకున్న డబ్బంతా అయిపోవటం అలా ఉంచి అతనికి పనికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నము, ఎండు చేపలు కొనటానికి కూడా తగినంత సంపాదించుకోలేని స్థితికి వచ్చేశాడు. ఈ లోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగి దమ్మిడి కూడా ప్రాణంతో సమానంగా ఎంచి తమ కష్టార్జితాన్ని కూడపెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి అందులో త్వరగా పైకి వచ్చి కొంత ఆస్తి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. తనతో పాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడిగా బతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతను గంగాధరుడి ఇంటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నము, ఎండు చేపలు కరువయ్యాయని చెప్పాడు. నీకా అన్నము, ఎండు చేపలు అందేటట్టు నేను చూస్తాను. నువ్వు నీ కాళ్ల మీద నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక గుడిసె వేయించి ఇచ్చి రోజు బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. గణేశుడు వాటితో వంట చేసుకుంటూ తింటూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుడిని పిలిపించి, రోజు ఎండు చేపలు తినటం నీకు చవి చచ్చినట్టుగా ఉంటున్నదేమో. ఒక పని చెయ్యి, నా చింతతోపులోకెల్లా చిన్న చింత మొక్కను నీకు ఇచ్చేస్తాను. దాని ఆకులు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకపెట్టావంటే రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యి అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతల తోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలలో చిన్నదాని నుంచి ఆకు దూసుకు వచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉన్నది. అయితే కొద్ది రోజుల కల్లా చింత మొక్కన ఒక ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి చిన్న మొక్కలో ఆకులు లేకుండా పోయాయని చెప్పి మరొక చింత చెట్టు నుంచి ఆకు కోయటానికి అనుమతి కోరాడు.
ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్లు గడిచాయి. గంగాధరుడు గణేశుణ్ణి పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు. నేను రోజుకు గుప్పెడు ఆకు కోస్తే ఆ చెట్టున మర్నాటి 2 గుప్పెళ్ళు చిగురు పెట్టుకొస్తుంది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అంతే తేడా. నువ్వు నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి దాని నుంచి నాకు కావలసినంత అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం 3 బారిపోయింది. నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది అన్నాడు గంగాధరుడు. అవును, ఇక నేను నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయటానికి పూనుకున్నాడు.